మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి మన అమరావతి రావడం నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి. అమరావతికి ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడం, సచివాలయం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన, 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కథకి తెరలేపి ఓవరాల్ గా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. కానీ అమరావతి ప్రజలు గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి ఒక సెంటిమెంట్ గా భావించుకొని వైజాగ్ ప్రజలు సైతం కూడా అమరావతి రాజధానిగా రావాలని కోరుకునే పరిస్థితి కనిపించింది. ఈ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నామంటే దీని వెనకాతల చాలా మంది కష్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కష్టం ఉంది. అమరావతి మహిళా రైతుల తాలూకా ఆవేదన ఉంది. అమరావతి మహిళా రైతులు రోడ్డు మీదకి వస్తే పోలీసులు కాలుతో తన పరిస్థితి కూడా కనిపించింది. జైల్లో పెట్టారు, జుత్తు పట్టుకొని ఈడ్చారు, కడుపు మీద తన్నారు, ఆఖరికి రోడ్ల మీద భోజనం చేశారు. వీళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద నిన్న చెప్తా ఉంటే 120 కేసులు 130 కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద. మొన్నటి వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన న్యాయ పోరాటం, మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. నరేంద్ర మోడీ గారు ఈ రోజు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి ఇక్కడికి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా నలుమూల నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఈ రోజు చూడడానికి రావడం జరిగింది. ఓవరాల్ గా రాష్ట్రం అన్ని నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కలగజేసి ఈ రోజు గవర్నమెంట్ కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నాం. మే 2వ తారీఖున జరగబోయే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాజధాని ఏది అంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకునే పొజిషన్ మొన్నటి వరకు ఉండి ఈరోజు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాం. దీని అంతటికీ ప్రధాన కారకుడు మన దార్శనికత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంచుమించు 6,000 మంది పోలీసులు డిప్లాయ్ చేసుకున్నామండి. ఎవరివైనా CCTV కెమెరాస్ పెట్టుకున్నాం. సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మొత్తం అంతా చెక్ చేసుకుని వెళ్ళారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రావు. వచ్చిన ప్రజలకి కానీ ఇక్కడున్న VIPs కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్.